बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। इहदिना सिरातल मुस्तक़ीम सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़दूबि अलैहिम वलद्दालीन। क़ुल या अय्युहल काफ़िरून ला ta'बुदूना व ला तअबुदूना मा अअबुदु लकुम दीनुकुम वलिय दीन। इज़ा अऊज़ु बिन्नासि मालिकिन नासि इलाइन नासि मिन शर्रिल वस्वासिल खन्नासिल लज़ी बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। कुल हुवल्लाहु अहद अल्लाहु समद लम यलिद व लम यूलद व लम यकुल लहू कुफुवन अहद। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। कुल हुवल्लाहु अहद अल्लाहु समद लम यलिद व लम यूलद व लम यकुल लहू कुफुवन। Mom, you are taking it for boss. Allahu ahad, Allahu samad, lam yalid wa lam yulad wa lam yakul lahu kufuwan ahad. Allahu samad, lam yalid wa lam yulad wa lam yakul lahu kufuwan ahad. Bismillahirrahmanirrahim. Qul huwa ఎందుకంటే జేబోలో తెలంగాణ సినిమా షూటింగ్ సమయంలో మనం ఆ సాంగ్లో పుడుస్తున్న పొద్దున సాంగ్లో నిరాదీక్ష జరుగుతూ ఉంటుంది. తెలంగాణ తల్లి నిరాదీక్ష చేస్తున్న సందర్భంలో మన కల్చర్, తెలంగాణ సంస్కృతి అంతా, మన పీర్ల పండుగ ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి ఆ ప్రాముఖ్యతను చెప్పాలి. అట్లాగే మన కల్చర్లో అంతర్లీనంగా అందరం ఒకటే తెలంగాణ కోసము అందరి దీవెనలు కావాలి, అందరి దేవుల దీవెనలు కావాలి, సమాజ నిర్మాణంలో అందరి భాగస్వామ్యం కావాలనే ఒక కోరికతో అప్పుడు మనము ఈ పీర్లు కూడా వచ్చి దీవెనలు చేసేటట్టుగా షూటింగ్లో అనుకున్నప్పుడు నాగరాజు నేను మందమరి నుంచి తీసుకొస్తానని చెప్పి తీసుకురావడం జరిగింది. అప్పుడు మొక్కుకున్న నేను షూటింగ్ అయిపోయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత వచ్చి దండం పెట్టుకుంటాను. సో ఇప్పటికి తీరింది, ఇప్పటికి కుదిరింది. సో అల్లాదయ, అందరి దేవుళ్ళ దయ. అట్లాగే ప్రత్యేకంగా ఈ మందమర్రి, మంచిర్యాల, ఈ సింగరేణి బెల్ట్ అంతా కూడా చాలా చైతన్యవంతమైన బెల్ట్. అంటే శ్రమకు, సౌందర్యానికి, చైతన్యానికి, సంస్కృతికి, సాహిత్యానికి, సంగీత అన్నిటికి కూడా సకల కళలకు కూడా ఇది ఒక అద్భుతమైన ప్లేస్. ఇది ఈ ప్లేస్ని కూడా చూడాలని చాలా రోజులు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అటవీ ప్రాంతంలో కూడా, కుంటాల అటవీ ప్రాంతంలో కూడా సినిమా షూటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక ఒకసారి వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ దానికి సపరేట్గా రావాలనుకుంటున్నాను. ఇక్కడ నన్ను ఆహ్వానించి నా మొక్కును తీసుకునే విధంగా వీళ్ళంతా కూడా నాకు సపోర్ట్ ఇచ్చిన మిత్రులందరికీ కూడా, వీళ్ళందరూ కూడా మంచి జరగాలని, వీళ్ళందరూ కూడా రేపు ఫ్యూచర్లో వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ కోరికల ప్రకారం వాళ్ళ ప్రయాణం సాఫీగా జరగాలని కోరుకుంటున్నాను. ఒక వెబ్ సిరీస్, నేను పర్సనల్గా ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాను. అది 15వ శతాబ్దం నుంచి తెలంగాణ వచ్చేంత వరకు, కులీ కుతుబ్ షా సామ్రాజ్యం నుంచి మొఘలాయిలు, ఆసిఫాలు, ఈ సాయి కంప్లీట్ వంశ పారంపర్యం అంతా వస్తూ చివరికి తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మళ్ళీ కలపబడి రకరకాల పరిణామాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు ఒక 5 శతాబ్దాల చరిత్రని వెబ్ సిరీస్గా ప్లాన్ చేస్తున్నాము. టక్కన్ చరిత్ర నుంచి తెలంగాణ చరిత్ర వరకు వస్తుంది. అంటే
కులీన సామ్రాజ్యం చాలా పెద్ద చాలా విశాలమైంది. ఆ విశాలమైన సామ్రాజ్యంలో తెలంగాణ ఆ రోజు తెలంగాణ దక్కన్ ప్రాంతంలో కావచ్చు, ఆ రోజు తెలంగాణ అస్తిత్వం ఎలా ఉండేది, అది అనేక రూపాంతరాలు ఎలా చెందింది, తెలంగాణ అస్తిత్వం ఎట్లాంటి మార్పులకు లోనైంది, ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో ఆ తెలంగాణ అస్తిత్వాన్ని ఎలా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది, బడుగు బలహీన వర్గాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ దేశంలో ఉన్నారు. సో అనేక రంగాలు అనేక కోణాల్లో అంటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయ ఈ 3 కోణాలు తీసుకొని ఇది ఒక సుదీర్ఘమైన చరిత్ర. అది చాలా టైం పడుతుంది ఇంకా, ఎందుకంటే ఇంకొక 1.5 years పడుతుంది. దేశంలో ఉంది అది ఒక 6-7 స్కాలర్లు రాస్తున్నారు, ఎందుకంటే చాలా సుదీర్ఘమైంది. దాంట్లో ఏది ఉంచాలి ఏది తీయాలన్నీ కూడా చాలా చర్చించాల్సిన విషయం కాబట్టి టైం పడుతుంది. బట్ అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది.